అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు పాపం లాయర్ రజనీ గారు విపరీతంగా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ ఎందుకు అయ్యారు? ఆ రియాక్ట్ అవడానికి గల కారణం ఏంటి? అసలు ఆమె జనసేన పార్టీలో ఉండి అంబటి రాంబాబు గురించి ప్రస్తావించడం పైన అంబటి రాంబాబు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎలా ఆమె అతనికి పరిచయం అయ్యారో అనే విషయాన్ని ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయడంతో పాటు విడుదల ఏదైతే లాయర్ రజనీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడంట. జనసేన పార్టీలో ఉండి కూడా, ఆ పార్టీకి అధికార ప్రతినిధి అయి ఉండి కూడా నన్ను అరెస్ట్ చేయటం పైన ఆమె స్పందించిన విధానానికి నిజంగా నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాంటి ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోండి మిగతా జనసేన పార్టీ నాయకులు అని చెప్పేసి మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. సరే, అసలు ఫస్ట్ టైం ఆయనకి ఎట్లా కలిశారు ఏంది అంతా కూడా మన అంబటి రాంబాబు పూసకూర్చినట్టు చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం అంబటి రాంబాబు ఎలా కలిశాడో, ఎలా ఏమి పరిచయం అయ్యాడో, మరి ఏ విధంగా ఈమె జనసేన పార్టీలో ఉండి రాంబాబు గారి యొక్క అరెస్టు పైన ఎందుకు మాట్లాడారో, ఆయన బూతులు మాట్లాడారని తెలిసినా కూడా అటువంటి జుగుత్సాకరమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా కాదు అంబటి రాంబాబు మంచివాడని ఆమె ఎలా సర్టిఫై చేసిందో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటంటూ తెలుసుకునే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అంబటి షురూ చేయమ్మా. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళ అని తెలుసు నాకు. ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంత వరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరు చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే 4 ఇచ్చారు. జనసేన వాళ్ళు ఎంతమంది ఇస్తారు తెలుసా? 40 మంది పైన ఇచ్చారు. మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్లినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజు రజనీ కనపడింది. ఈఎంఐ సార్ మీకు హ్యాట్సాప్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మా న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నేనేదో పెద్ద త్యాగశీలి అయినట్టు 2019 ముందు జనసేన పార్టీ కార్యకర్తల్ని కాళ్ళు వేళ్ళు పట్టుకొని బతికినాడండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చే, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానమే, దయచేసి మీరు గ్లాసు గుర్తుకు ఓటు వేయకండి, గ్లాసు పైన మీరు ఓటు వేస్తే నా గుండె పగిలిపోయిద్దని చెప్పి అంబటి రాంబాబు అప్పట్లో మాట్లాడాడు. అంటే వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నిన్ను ఎమ్మెల్యే కావడానికి వాళ్ళు జనసేన పార్టీకి కూడా వేయకుండా పోతే పోయింది లేదా మన అంబటి రాంబాబు. ఏందో రాష్ట్రంలో జగన్ గాలి వచ్చేటట్టుంది, జగన్ ప్రపంచం వచ్చేటట్టుంది, ఆ గాలిలో మా అంబటి రాంబాబు కూడా గెలుస్తాడని చెప్పి ఓట్లు వేసిన తర్వాత ఏం మాట్లాడావు? అసలు అంబటి రాంబాబు నేను అడుగుతున్నా, ఇప్పుడు దాకా ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. సరే, ఒకవేళ నువ్వు పెట్టించావో లేదో పక్కన పెట్టేస్తే నేను ఒక చిన్న మాట చెప్తున్నా. అసలు నువ్వు కాపు నాయకుడిగా ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు ఏంటి? 2024కు ముందు ఏ రోజైనా నేను కాపు నాయకుడిని అని చెప్పావా? జనసేన నాయకులు సిగ్గు తెచ్చుకుని అంటున్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని దూషించావు. ఆడెవడో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక పనికిమాలినోడు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడితే నువ్వు జనసేన వాళ్ళని ఇప్పుడు ప్రశ్నించే బదులు ఆ రోజు నువ్వు సిగ్గు ఉంటే నువ్వు ఆ రోజు మాట్లాడాలి కదా. ఆ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? రాజకీయాలు వేరు, ఇళ్ళల్లో ఆడవాళ్ళు వేరు, మీకు కాపు ఆడవాళ్ళు అంటే ఇంత చులకనగా కానొస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైనా ప్రశ్నించావా? పోరంబోకు మాటలు ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు కాపు కులం అనే కార్డు గోకాలను చూస్తున్నావు. మరి మా కమ్మ సామాజిక చెందినటువంటి ఒక పనికిమాలినోడు, ఒక పోసాని కృష్ణమురళి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంగిలి నీళ్ళు తాగేటువంటి ఒక బానిస కుక్క, వాడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని అయినటువంటి అంజనాదేవి గారిని అవమానం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు?
ముందు జనసేన వాళ్ళని సిగ్గు తెచ్చుకోమంటున్నావు కదా, మరి నువ్వెక్కడికి వెళ్ళావు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి కలిసి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు ఏంది ఈ పద్ధతి, ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయాలు వేరు, ఇళ్ళల్లో ఆడవాళ్ళు వేరు, మా కాపు మహిళల గురించా నువ్వు మాట్లాడుతున్నావు, మా కాపు మహిళల గురించా నువ్వు నోరెత్తుతున్నావు అని చెప్పేసి నువ్వు ఆ రోజు మరి మాట్లాడావా? ఏ రోజైనా ప్రశ్నించావా? ప్రెస్ మీట్ పెట్టి ఖండించావా? ఈరోజు రజనీ మాట్లాడిన దాని గురించి నువ్వు గౌరవించాలి, జనసేన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని మాట్లాడుతున్నావే. అంతెందుకు, నేను ఇంకొక మాట మాట్లాడుతున్నాను. నువ్వు అసలు కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే అర్హత నీకుందా? పూనూరు గౌతమ్ రెడ్డి ఎవరు? మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. వంగవీటి రాధా గారిని అత్యంత దారుణంగా అవమానపరిచి, అట్లాగే రాధా గారిని, రంగా గారిని ఆయన ఒక ఉద్యమ నాయకుడు కాదు, ఒక రౌడీ షీటరు, కత్తి పట్టినోడు కత్తికే చేస్తాడు అని చెప్పి వంగవీటి రంగా గారిని అత్యంత దారుణంగా లైవ్ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ రోజు నీ కాపు పౌరుషం? ఏమన్నాడు? ఫస్ట్ టైం రంగా గారి మరణం తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అయ్యానన్నావే. అలాంటి రంగా గారి గురించి పునూరు గౌతమ్ రెడ్డి నీచాతి నీచంగా మాట్లాడి రంగా గారి బిడ్డ అయినటువంటి రాధా గారిని అత్యంత దారుణంగా అవమానం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో అవమానం చేస్తే ఆ పునూరు గౌతమ్ రెడ్డికి మీ పార్టీలో అధికారమైనటువంటి గుర్తింపు ఇచ్చారే. మరి ఆ రోజు నీ పౌరుషం ఎక్కడికి పోయింది? ఎక్కడ తెచ్చింది నీ పౌరుషం? ఎవరి దగ్గర తాకట్టు పెట్టి ఆ రోజు నీ పౌరుషం? ఆ రోజు నువ్వు సిగ్గు తెచ్చుకొని మాట్లాడుంటే ఇవాళ జనసేన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఏమో బహుశా. ఈరోజు జనసేన వాళ్ళు కూడా మాట్లాడతారు. అయినా నువ్వు ఒళ్ళు బలిసి నోటికి ఏది వచ్చేది మాట్లాడి నువ్వు నోటికి ఏది పెడితే అది వాగి ఈరోజు నువ్వు ఏంటి, ఈరోజు రజనీని చూసి మీరు మెచ్చుకోవాలి, రజనీని మెచ్చుకోవాలి, రజనీని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావే. ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు వంగవీటి రాధా గారు కానీ ఏ రోజైనా పూనూరు గౌతమ్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాట్లాడా? నువ్వు మాట్లాడినటువంటి లకారం భాష ఎప్పుడైనా మాట్లాడా? మరి ఏం మాట్లాడినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, అంటే సాధారణమైన వ్యక్తి అంటే ఎవరి జోడికి వెళ్ళినటువంటి వ్యక్తి రాధా గారిని అత్యంత దారుణంగా అవమానపరిచి ఆయన తండ్రి అయినటువంటి రంగా గారిని ఆయన ఒక రౌడీ షీటర్ అని చెప్పిన రోజు నువ్వు నోరు మూసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవి అనుభవిస్తూ కూర్చున్నావు. ఈరోజు నువ్వు బయటకు వచ్చి జనసేన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి, జనసేన నాయకుల కోసం నేను రంగా గారి విగ్రహాన్ని పెట్టాను, కాపు కులాన్ని వాడుకొని నువ్వు ఓట్లు పొందావు, కాపు కులాన్ని వాడుకొని నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచావు, కాపుడు కాళ్ళు పట్టుకొని నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచావు. నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని అవమానపరిచే విధంగా మా కాపులు మంచివాళ్ళు కాదు, మా కాపులు మందు తాగుతారు, మా కాపులు మాంసం ఎక్కువ తింటారు, మా కాపులు గొడవలకు వెళ్తారు అని చెప్పి నువ్వు మాట్లాడి ఇవాళ నేను వంగవీటి రంగా గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అయ్యాను, అందుకే నేను ఆయన కృతజ్ఞత తీర్చుకోవడం కోసం నేను రంగా గారి విగ్రహం పెడితే ఈయన విగ్రహం పెట్టేటప్పుడు అంటే ఆమె వచ్చి ఈయన కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజు నుంచి సార్ మీరు చాలా మంచి పని చేశారని చెప్పి ఆమెను మెచ్చుకున్నాడంట. ఆమె మెచ్చుకున్నదంట. ఏమైనంట మళ్ళీ చెప్పాడంట, ఎప్పుడైనా నాకు కష్టకాలం వస్తే అదేలే నాకు అంటే మనకు ఎవరికైనా అన్యాయం అంట. అంటే ఇప్పుడు నీ మీద అన్యాయమైనటువంటి కేసు పెట్టారు రాంబాబు. లకారాలతో భాష మాట్లాడవచ్చు, ఒక ముఖ్యమంత్రిని తిట్టొచ్చు, ఒక ముఖ్యమంత్రి గారి సతీమణి గారిని తిట్టొచ్చు, ముఖ్యమంత్రి గారి భార్యని తల్లి గారిని తిట్టొచ్చు, లకారాలతో మాట్లాడవచ్చు. అది తప్పు అని ప్రశ్నిస్తే నా మీద అక్రమ కేసు పెట్టారు, నా మీద అక్రమ కేసులు పెట్టారు. ఏమంట ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలంటే ఎందుకు ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలి? ఈరోజు ఆమె జనసేన పార్టీలో అంబటి రాంబాబు కాపు అని చెప్పి వెళ్ళిందని అంటే ఇదే కాపు సామాజిక వర్గంలో చాలామంది ఇబ్బంది పడిన రోజు ఏ రోజైనా జనసేన పార్టీలో ఇది తప్పు అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? రాధా గారిని తిట్టిన రోజు మాట్లాడి వైసీపీ ఇంత దారుణంగా అవమానం చేసిందా? మరి ఇలా ఎట్లా అంబటి రాంబాబుకు సపోర్ట్ చేసింది? నువ్వు పవన్ కళ్యాణ్ అనేసార్లు ప్రెస్ మీట్ పెట్టేసి జుబుచాకరమైన మాటలు మాట్లాడావు కదా. ఏదో రాజకీయ చీకటి ఒప్పందం జరిగింది, ఇప్పుడు ఆమెను ఏదో ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆమె పెద్ద అంటే ఉద్యమ నాయకురాలు, నేను ఒక ఉద్యమ నేతని, మా ఇద్దరి మధ్య కాపు కులం అనే సంబంధం ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చిందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నావు తప్పనిచ్చి వాస్తవానికి నీకు అసలు కాపు కులాన్ని కానీ కాపు కులం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు నీకు. ఆ కులాన్ని వాడుకునే అర్హత కూడా లేదు నీకు. అది వాస్తవ విషయం. ఏ ఎండక గొడుగు పట్టడం, ఎప్పుడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ అమలు చేయమంటే అమలు చేయటం అనేది నీచమైనటువంటి పని మీది. ఆ రొంపిలోకి చిన్నగా ఆమెను కూడా దింపారు. రేపటి నుంచి ఆమె జీవిత చరిత్ర రోజుకొక మలుపు, రోజుకొక హైలైట్ అవుద్ది. అంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళ కన్నుల్లో పడ్డారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నతమైన స్థానాలు లభిస్తాయి అని నేను అనుకుంటున్నా. సరే ఏది ఏమైనా నేను ఆ వ్యక్తిగత విషయాల జోలికి పోదలుచుకోలేదు. కానీ అంబటి రాంబాబు నేను చెప్పేది ఏంటంటే కుల ప్రస్తావన, కులం మీద బతికి కులం మీద పిల్లలు నిర్వహించాలనే చెత్త పనులు మానుకో. అసలు కాపు కులాన్ని వాడుకునే అర్హత నీకు లేదు.